ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నిన్న అంటే ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాల సందర్భంగా భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి సమయంలో హైదరాబాద్ పట్టణంలో క్రైస్తవుల ప్రార్థనా మందిరం మీద దాడి జరిగింది. పాస్టమ్మ గారు కవిత ఆమె భర్త ప్రార్థనా మందిరంలో ఉన్నప్పుడు కొంతమంది యవనస్తులు గాజుల రామారంలో ప్రార్థనా మందిరంలోనికి అక్రమంగా ప్రవేశించి పాస్టమ్మ గారి భర్తని విపరీతంగా కొట్టి ఆయన తల పగలగొట్టి చర్చ్ లోపల ఉండే అద్దాలను పగలగొట్టి బలిపీఠాన్ని పడగొట్టి వస్తువులన్నీ చెల్లాచెదరు చేసి దర్జాగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. దేశంలో స్వతంత్రం హిందువులకు మాత్రమే వచ్చిందేమో, క్రైస్తవులకి, ముస్లింలకు, దళితులకు, గిరిజనులకు ఇంకా స్వతంత్రం రాలేదేమో అనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం గాయపడినటువంటి పాస్టమ్మ గారి భర్త మల్లారెడ్డి హాస్పిటల్లో వైద్యం పొందుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు, కేసు నమోదు చేశారు. మరి వాళ్ళని ఇంకా అదుపులోకి తీసుకున్నారో లేదో మనకైతే పూర్తి సమాచారం లేదు. తెలంగాణ రాష్ట్రం హిందుత్వవాదుల చేతుల్లో ఏ రకంగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందో ఒకసారి అక్కడ జరిగినటువంటి సన్నివేశాలకు సంబంధించిన ఒక వీడియో నేను డిస్ప్లే చేస్తాను, చూడండి. కొంచెం అదే ఉండండి, బయట మార్నింగ్ అయితే వచ్చారండి. మా అల్లుడు తమ్ముళ్ళు ఇద్దరు లోపల పెట్టేసి గవర్నమెంట్ పెట్టేసి మా ఇల్లు మొత్తం కట్టుకొని లైట్ పగలకొచ్చేసింది. మంచి కనపడతాను వచ్చిన వెంటనే ఫస్ట్ లైటే పగలకొచ్చారంటే పగలకొచ్చి వచ్చి గొడవద్దని చెప్పంటే వద్దని చెప్పంటే ఏం గవర్నమెంట్ చెప్పేసి మా ఇంటికి అల్లు లోపల పెట్టేసి మా కంపెనీ పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్ట్ లాస్ట్కి అక్కడ స్కై టేబుల్ ఎవరైనా చూస్తారని చెప్పని లాస్ట్కి వచ్చారంటే ఫస్ట్ రాగానే అర్థమే కాలు పెట్టాడంట, ఎక్కడగానే కాలు పెట్టాడంట. ఇప్పుడు ఎవరు ఉన్నారు? ముగ్గురు లైట్లు లేవా, తీసేసారా? లైట్ కదా, లైట్ ఉంది ఇంకా మరి ఆ రూమ్ లో తోసి తలుపులు వేస్తారమ్మా, గడి పెట్టేస్తారు, అన్ని పడేస్తారు. పెయింట్ వేసుకుంటున్నాం లోపల. నేను కుక్కలు వస్తున్నాయి, ఇక్కడ నుంచున్నా. అలా తాగేసి బాటిల్ వేసుకుంటున్నారు. నేనేదో వీడియో తీసాను వచ్చారు నాకు.
వీడియో తీయలేదండి అని చూపించాను. ఇలా పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేయాలి ఫస్ట్. పోలీసులకు ఫోన్ వచ్చేది అప్పటి నుంచి చేస్తున్నాను. 100 అవైలబుల్ లేదు నాకు.